హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీ టెట్ 2025 డిసెంబర్ 12 జరిగిన HGT 1A ఎక్స్ప్లెనేషన్, అది కూడా సబ్జెక్ట్ ఇంగ్లీష్ అన్నమాట. మై నేమ్ ఈజ్ ప్రసాద్ భాను, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, వర్కింగ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఇక్కడ ఈ పేపర్ 1A HGT 1Aలో (61) నుంచి 90 బిట్స్ వరకు, క్వశ్చన్ నెంబర్ 90 వరకు 30 బిట్స్ మనకి ఇస్తున్నాడు. టాపిక్ అయితే రిపీటెడ్గానే ఉంటుంది. బిట్ ఎక్కడో ఒక బిట్ రిపీటెడ్గా వస్తుంది తప్ప మిగతా పేపర్లో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇలాంటివి డిఫరెంట్గా ఇస్తున్నాడు. అన్నీ ఒక పేపర్లో ఒకేలాగా రాదు. సో అందరూ కూడా కేర్ఫుల్గా ఈ ఎక్స్ప్లెనేషన్ విని ఎలా ఆన్సర్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత ఎక్కువ మంది ఈ ఉచితమైన కంటెంట్ అందేలాగా మీరు లైక్స్ ఇస్తే చాలు. 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 61, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. సో యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ లోకి మార్చబడిపోయింది. ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చేసాడు, దాన్ని మనం గుర్తించాలి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం ఎలా అనేది నేర్చుకున్నాం. సో ఆ నేర్చుకున్న తర్వాత ఈ ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటాయి అనేవి తెలుసుకుంటే చాలు. జనరల్గా యాక్టివ్ వాయిస్లో ఉండే సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉండే క్వశ్చన్ ఏంటి? డస్ స్మృతి ప్లే చెస్. ఇక్కడ సబ్జెక్ట్ స్మృతి, ప్లే వెర్బ్, అలాగే చెస్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది అనమాట. సో చెస్ ఉండాలి ఆన్సర్లో, మనకి చెస్ ఉండాలి. ఫస్ట్లో చెస్ ఉంది. ఈ డజ్కి బదులుగా ఈజ్నా, వజ్నా, ఈజ్నా అంటే ఈ డజ్ ఎప్పుడు కూడా ప్లే వెర్బ్ 1 కనుక మనకి ఈజే వస్తుంది ఆన్సర్. ఈ వజ్ ఆప్షన్ నెంబర్ 3 రాంగ్ అనమాట. ఎలిమినేషన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా క్వశ్చన్ ఆన్సర్ చేసే విధమే ఇది. ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అలాగే ఆబ్జెక్ట్ చెస్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో రావాలి కనుక ఈ స్మృతి అనే సబ్జెక్ట్ ప్లేస్లో మళ్ళీ ఉంది. ఆప్షన్ నెంబర్ 2లో చూడండి, రెండో ఆప్షన్లో స్మృతి మళ్ళీ సబ్జెక్ట్గానే ఉంది. సో ఆప్షన్ నెంబర్ 2 తప్పు. ఇక్కడ వజ్ అనే పాస్ట్ టెన్స్ ఉంది. యాక్చువల్లీ క్వశ్చన్ సింపుల్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఉండకూడదు. సో ఆప్షన్ నెంబర్ 4 కూడా మనకి తప్పు. ఓకేనా? ఇలాగా మనము క్వశ్చన్ ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఈ చెస్ ప్లేడ్ బై స్మృతి, ఇది కరెక్ట్ ఆప్షన్లో ఉంది. ఈజ్ డస్కి బదులుగా ఈజ్ వచ్చింది, ఎందుకంటే స్మృతి సింగిల్, అలాగే చెస్ కూడా సింగిల్ గేమ్ కనుక. నెక్స్ట్ ప్లేడ్, ఎలాగో తెలుసు కదా, ఈజ్ ప్లేడ్ చెస్ ఈజ్ ప్లేడ్ బై స్మృతి, అది డిక్లరేటివ్ సెంటెన్స్. కానీ ఈజ్ ముందు పెడితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోయింది, అంతే తేడా, ఇంకేం లేదు. నెక్స్ట్ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోతే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం అనేది మనకి సింపుల్గానే ఉంటుంది. కాకపోతే 11 రకాలు నేర్చుకోవాలి, 11 రకాల టెన్స్ ఫామ్స్ నేర్చుకోవాలి. దీనికి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవి క్లాస్లో చెప్తారు, మీరు యూట్యూబ్లో వినండి. నెక్స్ట్ వెన్ ధ్యాన్ చంద్ డ్రిబుల్డ్. ఈ డ్రిబుల్డ్ అనే పదం 5th క్లాస్, ఈ ధ్యాన్ చంద్ అనేది, మేజర్ ధ్యాన్ చంద్ అనేది లెసన్ ఉంది 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో, అందులో తీసుకొచ్చారు ఈ పదం. ఈ డ్రిబుల్డ్ అంటే మేనేవర్డ్. ఇట్ ఈస్ ద స్కిల్ ఆఫ్ కంట్రోలింగ్ ద బాల్ విత్ రిపీటెడ్ టచెస్. సో ఒక బాల్ని కిక్స్ ద్వారా కానీ, లేకపోతే హ్యాండ్ స్టిక్స్ ద్వారా కానీ, లేదా బాస్కెట్ బాల్ చేతుల ద్వారా కానీ మూవ్ చేసుకుంటూ
ప్రత్యర్థులకి అందకుండా డిఫెండర్స్కి అందకుండా పాస్ చేసుకుంటూ పోతారు. అదొక స్కిల్ అన్నమాట. ఓకే, ఇంతకుమించి ఎక్కువ అవసరం లేదు. డ్రిబుల్డ్ అంటే మేనేవర్డ్. నెక్స్ట్ ఇక్కడ 63లో ద టైర్స్ విర్ల్ అనే పడింది. ఇక్కడ విర్ల్ ఎల్ పడలేదు. సో దీనికి యాడ్ మార్క్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్ ద రోడ్, ద టైర్స్ విర్ల్ ఆన్ ద రోడ్. ఈ విర్ల్ ఆన్ ద రోడ్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది. చాలా కష్టమైన బిట్ ఇది. ఇలాంటివి చేయలేము. ఎంత ప్రాక్టీస్ చేసినా సరే డైరెక్ట్గా మనకి ఈ పాయింట్రీ తెలిస్తేనే, ఈ లైన్స్ తెలిస్తేనే అది ఆ ఒక్క మార్క్ కోసం మనం ఎక్కువ ఈ పెర్సానిఫికేషన్, మెటాఫోర్, సిమిలీ, అనోమటోమియా అవంటే డెఫినేషన్ తెలుస్తుంది తప్ప ఇలాంటి లైన్స్ ఇచ్చి అది ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది మాత్రం మనం కనిపెట్టలేం. అంత ఈజీ ఏం కాదు. మెటాఫోర్, పెర్సానిఫికేషన్, సిమిలీ వరకు ఓకే, మిగతా ఉంటాయి. ఫన్ అని, అనోమటోపీ అని ఇలాంటివి ఉంటాయి చాలా కష్టంగా. ఇది అలాంటి కష్టమైన డిఫికల్ట్దే ఈ బిట్టు. ద టైర్ విర్ల్ ఆన్ ద రోడ్. ఈ విర్ల్ అనే శబ్దము రోడ్డు మీద టైర్ చేసే శబ్దంతో మ్యాచ్ అవుతుంది అనమాట. దాన్ని రిపీటెడ్గా ఆ సౌండ్ మనకి వస్తూ ఉంటుంది. విర్ల్ 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 అనే స్కాచ్ సౌండ్ లాగా వస్తూ ఉంటుంది. అలాంటి అలంకారాన్ని ఏమంటామంటే ఒనోమటోపియా అని పిలుస్తాము. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను, చదవండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ఐడెంటిఫై గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ లైక్ మీ. ఇది చాలా మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు. ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఇలాంటి బిట్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. అందులో కంపల్సరిగా ఈ సబ్జెక్ట్, వెర్బ్, అగ్రిమెంట్కి సంబంధించి రూల్స్ ఉంటాయి. మనకి గ్రామర్ బుక్స్లో కానీ మన టెక్స్ట్ బుక్లో కూడా కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండకపోవచ్చు. కానీ గ్రామర్ చెప్పేటప్పుడు గ్రామర్ చెప్పే సార్స్ చెప్తారు కంపల్సరీగా ఈ బిట్ గ్యారంటీగా చెప్తారు. నెయిదర్ ఆఫ్ డాటర్స్, నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ అంటే ఇది సింగులర్ కింద వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా మనం ఎక్కడ ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్ ఫార్మ్స్ ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి అందులో తప్పుని మనం కనిపెట్టేయాలి. ఎలిమినేషన్ మెథడ్ చూడండి. నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ సింగులర్ కదా, ప్లూరల్లో ఉంది డాటర్స్ అని, కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా మా యొక్క ఏ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడట్లేదు అని ఫస్ట్ ఉంది చూడండి. లుక్ లైక్ మీ, అదే నాలాగా లేదు, సారీ. నెయిదర్ ఆఫ్ మై డాటర్ లుక్ లైక్ మీ అని ఉంది. సింగులర్ ఉండేటప్పుడు ఈ లుక్కి ఎస్ చేర్చాలి. ఎస్ కానీ చేరుస్తాం సింపుల్ సెంటెన్స్లో. సో అందువల్ల ఇక్కడ రాంగ్ ఉంది. లుక్ అనేది రాంగ్. లుక్స్ అని ఉంటే కరెక్ట్ అయ్యి ఉండేది. ఓకేనా, అది ఆప్షన్ నెంబర్ 4లో ఉంది చూడండి, ఇది కరెక్ట్. నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్స్ లైక్ మీ. ఎవరు కూడా నాలాగా లేరు, మా ఆవిడలాగా ఉన్నారు ఇద్దరు కూడా అని అంటాం. ఇలా మేము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సబ్జెక్టు, వెర్బ్, అగ్రిమెంటు. సబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా, ఇలాంటి బిట్స్ ఖచ్చితంగా ఒక బిట్ ఇస్తుంది. డైరెక్ట్గా హీ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్కి ఎస్ చేర్చినవి డైరెక్ట్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ లేదా డైరెక్ట్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యాలు ఇవ్వట్లేదు. ఇలాంటి వాక్యాలు ఇస్తున్నాడు. మనం ప్రాక్టీస్ చేయాలి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ బిట్లోన నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ ఆర్ అన్నాడు. నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ సింగులర్ అయినప్పుడు ఆర్ ప్లూరల్ కదా, రాంగ్ ఇక్కడ. అలాగే హ్యావ్ అనేది కూడా ప్లూరల్కి సంబంధించింది. ఈ నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ అనేది అమ్మాయి, ఒక అమ్మాయి గురించే చెప్తున్నారు కనుక ఏ ఒక్క అమ్మాయి కూడా ఎలా లేదు అన్నాను. ఒక్కొక్క అమ్మాయి గురించి చెప్తుంది కనుక సింగులర్ కింద తీసేసుకోవాలి మనం. నెక్స్ట్ ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలిషియస్. చూస్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డెలిషియస్. డెలిషియస్ కి యాంటోనిమ్ ఏమో అన్పాలటబుల్ అంటే టేస్ట్లెస్ అని అర్థం అనమాట. యాంటోనిమ్, నాట్ సినోనిమ్. ఇట్ ఈజ్ వాడు అడిగింది యాంటోనిమ్ అడిగాడు. ఈ డెలిషియస్ అనే పదానికి యాంటోనిమ్ అడిగాడు కనుక అన్పాలటబుల్ అంటే నాలుకకి రుచి లేదురా అని అంటాం, టేస్ట్లెస్. అపటైటైజింగ్ అంటే బీయింగ్ హంగ్రీగా ఫీల్ అవ్వడం. అలాగే ఫ్లేవర్ఫుల్ అంటే రకరకాల ఫ్లేవర్గా కలిగి ఉండటం. సపోజ్ ఐస్ క్రీము, వెనీలా ఐస్ క్రీము, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రకరకాల ఫ్లేవర్ కలిగి ఉంటాయి. సేవరీ అంటే సాల్టీ లేదా స్పైసీగా కలిగి ఉండడం. ఇక్కడ ఆన్సర్ ఏంటి? డెలిషియస్ ఆపోజిట్ ఈస్ అన్పాలటబుల్.
ద స్పీకర్ సెడ్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇది 9th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉంది. సో ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు 4 రకాల సెంటెన్స్లో ఫస్ట్ రకం అసర్టివ్ మోడల్ లేదా డిక్లరేటివ్ మోడల్ అనమాట. ఇందులో ఏం చెప్తాం? ద స్పీకర్ సెడ్ ఉంటే ఆన్సర్ స్పీకర్ సెడ్ దట్ అని వస్తుంది. సో ఫస్ట్ ది ఆస్క్డ్ అని ఉంది, రాంగ్. నెక్స్ట్ ద స్పీకర్ సెడ్ దట్, ద స్పీకర్ సెడ్ దట్, అందువల్ల 4వ ఆప్షన్ టోల్డ్ దట్ అనేది రాంగ్. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ద గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, కానీ ఎలా మారుస్తాం? జనరల్ గా గాడ్ వాజ్ ఆమ్ని ప్రెజెంట్. సో గాడ్ అనేది ఎప్పుడు ప్రెజెంట్ లో ఉంటాడు కనుక వజ్ ఉండదు. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదు అనడానికి లేదు, ఒకప్పుడే ఉండేవాడు అనడానికి లేదు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, ఇది యూనివర్సల్ ట్రూత్. ఈ యూనివర్సల్ ట్రూత్ ఎప్పుడు కూడా అలాగే ఉండాలి, అంతేగాని పాస్ట్ టెన్స్ లో రాయకూడదు. ఓకేనా? అందువల్ల ఆప్షన్ 2 జనరల్ గా కరెక్ట్. మామూలుగా అయితే సపోజ్ హీ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అన్నాం అనుకో, హీ వాజ్ ఆమ్ని ప్రెజెంట్ అని వస్తుంది మనకి ఆన్సర్. కానీ ఇక్కడ గాడ్ ఇచ్చాడు. ద సన్, ద మూన్, ద గాడ్, ద ఎర్త్, ఇలాంటివి ఏవి ఇచ్చినా సరే మనకి అవి యూనివర్సల్ ట్రూత్లు, జనరల్ ట్రూత్ వస్తాయి కనుక డైలీ యాక్టివ్ చేసే పనులు ఇలాంటివి వస్తాయి కనుక అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటాయి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండే ఏ డైరెక్ట్ స్పీచ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆన్సర్ లో పెట్టేయండి. మీరు డ్యామ్ షూర్ గా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. నేను లాస్ట్ పేపర్ ఒక సెషన్ పేపర్ అంటే 11వ తారీఖున జరిగిన పేపర్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ బిట్ ఇలాంటిది ఒకటి ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటిది ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ అని అన్నాడు అనుకో, సేమ్ అలాగే పెట్టేయండి, అంతేగాని ద సన్ వాజ్ రైజింగ్ ఇన్ ద వెస్ట్ అని అనకూడదు. ఇక్కడ ద సన్ రాయలేదు నేను, చూసుకోండి. ద సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ అండ్ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇలా ఇచ్చడానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా దింపేయండి ఆన్సర్ లో. దాన్ని పాస్ట్ టెన్స్ లో మార్చాల్సిన పని లేదు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఈజీగా రికగ్నైజ్ చేసే మోడల్. అందరికి అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చాలా ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తున్నాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా అంటే ఇందులోనే ఉంటాయి, సెంటెన్స్ లోనే ఉంటాయి. సిడి గ్రేడ్ పిల్లలకి చెప్పినట్టుగా చెప్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైన్ ఎక్కడ ఉంటుందో అదే ఆన్సరు. ఇంకా ఎన్ని పేపర్లు మీరు వెతికినా సరే దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివి ఏవి అడగట్లేదు. టెక్లో మాత్రం, డిఎస్సిలో తర్వాత వేరే లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ హైఫన్? ఇవి డైరెక్ట్ బిట్స్. ఇవి హైఫన్ యూజ్ ఏంటి, కాలం యూజ్ ఏంటి, ఫుల్ స్టాప్ యూజ్ ఏంటి, క్వశ్చన్ మార్క్ యూజ్ ఏంటి, ఇలాంటివి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఇలాంటివి డైరెక్ట్గా వచ్చాము క్వశ్చన్. అవి కనుక నో ప్రాబ్లం. హైఫన్ అనేది తెలుసు కదా, కాంపౌండ్ వర్డ్లో మనం యూజ్ చేస్తాం. అది కాంపౌండ్ వర్డ్స్, జనరల్ కాంపౌండ్ వర్డ్స్, హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని ఉంటాయి. జనరల్ కాంపౌండ్ వర్డ్స్, హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. సపోజ్ పోస్ట్ కార్డ్, చూడండి, పోస్ట్ వేరు, కార్డ్ వేరు. ఓకేనా? ఫాదర్ హైఫన్ ఇన్ హైఫన్ లా. చూడండి, దీనికి దానికి ఏంటి తేడా ఉంది? పోస్ట్ కార్డు కాంపౌండ్ వర్డే, ఫాదర్ ఇన్ లా కాంపౌండ్ వర్డే. ఏంటి తేడా? ఇందులో తేడా ఏంటంటే ఫస్ట్ దాంట్లో పోస్ట్ కి కార్డ్ కి ఐఫన్ లేదు, రెండవ దానికి ఫాదర్ ఇన్ లా. చూడండి, ఐఫన్ పెట్టి మనం రాస్తాం. సన్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, ఇలా ఐఫన్స్ పెట్టి రాయాలన్నమాట. ఇలాంటి వర్డ్స్ ని మనం ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని పిలుస్తాం. ఐఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఈజీగా అర్థమైంది ఉంటుంది. ఇది 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ లో ఉన్నాయి ఈ టాపిక్స్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ప్రపోజిషన్ కరెక్ట్ గా అనేది రాయండి. ఐ విల్ వర్క్ డాష్ 8 దిస్ ఈవినింగ్. ఈ సాయంత్రం 8 గంటల వరకు కదా, వరకు అంటే అంటిల్లే కదా. సో ఎగ్జాక్ట్ గా మనం ఎత్తుక్కోని అవసరం లేదు. 8 గంటల వరకు పని చేస్తాను, ఐ విల్ వర్క్ అని ఉంది. సో ఇక్కడ 8 గంటలు ఉంది కదా, ఎట్ లేదు. సో ఎట్ ఎందుకు ఉండదు? అంటే ఎట్ 9 AM, ఎట్ 8 AM, ఎట్ 9 PM,
అలాగా ఉంటేనే ఎగ్జాక్ట్ టైంకి పలానా చేస్తాను, ఎట్ 6 AM లేస్తాను, ఒకప్ ఎట్ 6 AM లేస్తాను, అలాగా ఉంటేనే ఎగ్జాక్ట్ టైంకి ఒక పని చేస్తామంటేనే ఇక్కడ ఎట్ ఉంటుంది. అందుకే ఆప్షన్లో ఎట్ కూడా తీసేసాడు. ఎందుకంటే 8 గంటల వరకు నేను పని చేస్తాను అంటిల్ ఉంటుంది. అంటిల్ కూడా ప్రపోజిషనే. ఈ టు బిట్వీన్ ఇన్ కూడా ప్రపోజిషన్లే, కానీ టు పెట్టాలంటే ఫ్రమ్ ఉండాలి. ఫ్రమ్ 7 AM టు 8 PM అలా ఉంటాయి అన్నమాట ఫ్రమ్ టు వాడితే. ఓకేనా. బిట్వీన్ 7 AM టు 8 AM అంటే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అంటాం. ఇది కూడా టైం ప్రపోజిషన్గా వాడచ్చు. ఇన్ కూడా టైం ప్రపోజిషన్గా వాడచ్చు. ఓకేనా. ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యువరి, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఇలాంటివి మనం వాడతాం జనరల్గా. ఓకేనా. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? అంటిల్. సో ఐ విల్ వర్క్ అంటిల్ 8 దిస్ ఈవినింగ్. అందరికీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ బిట్ 70. క్వశ్చన్ నెంబర్ 70. పాస్ మీ ద ఫ్లవర్ వ్యాజ్. ఇక్కడ మనకి చాలా ఈజీగా ఇచ్చాడు. పాస్ మీ ద ఫ్లవర్ వ్యాజ్ అనేది ఒక చిన్న కమాండ్ లేదా ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఒక చిన్న కమాండ్ లేదా ఒక రిక్వెస్ట్ అనుకోండి దీన్ని. సో ఇది అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ లాగా ఉంటుంది, కానీ కాదు, ఇది ఇంపెరటివ్ సెంటెన్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపెరటివ్ సెంటెన్స్ ఒకేలాగా ఉంటాయి చూడడానికి. ఎందుకంటే చివరిలో చూడండి చుక్క ఉంది. ఈ చుక్క ఇద్దరికీ ఉంటాయి. ఫుల్ స్టాప్ అనేది డిక్లరేటివ్కి, ఇంపెరటివ్కి ఉంటాయి. కాకపోతే రిక్వెస్ట్, ఆర్డర్స్, కమాండ్స్ ఇలాంటివి ఇంపెరటివ్ సెంటెన్స్ అంటాం. ఇన్ జనరల్ సెన్స్లో వాడే సెంటెన్స్లన్నీ కూడా డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్ తప్పు కదా అది. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ లేదు, ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా లేదు, ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ లేదు. డిక్లరేటివ్ సెంటెన్స్ కాదు, ఎందుకంటే ఇప్పుడే ఎక్స్క్లమేషన్ ఇచ్చాను. సో ఇది ఒక కమాండ్ మీద రిక్వెస్ట్. నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్డ్ ఎజిటేట్ అనే నౌన్ గా వాడబడే సెంటెన్స్ ఏది? ఎజిటేట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఎజిటేటింగ్ ఇక్కడ ఒకటి ఉంది, ఎజిటేషన్ అని ఉంది. చూడండి, జనరల్గా మనం ఒక వెర్బ్ ఇచ్చి నౌన్ ఫామ్ రాయడం, అప్రోప్రియేట్ ఫార్మ్స్ అనేది ఉంటాయి మనకి. 5th క్లాస్లోనా, 6th లోనా, 8th లోనా అన్నిట్లో కూడా ఉంటాయి. అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఉంటాయి. ఎజిటేట్ అనే దానికి అప్రోప్రియేట్ అయినటువంటి ఎజిటేటింగ్, ఎజిటేట్, అలాగే ఎజిటేషన్ ఇవి అన్నమాట. ఈ ఎజిటేటెడ్ అనేది వెర్బ్. ఇక్కడ ఉన్నది ఏంటి? వెర్బ్. చూడండి వెర్బ్. ఇక్కడ ఈ సీమ్డ్ ఎజిటెంట్ అనేది యాడ్జెక్టివ్. ఇదేంటిది? యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అన్నమాట. ఇక్కడ ఎజిటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఇది యాడ్జెక్టివ్. ఎందుకు యాడ్జెక్టివ్ అయిందంటే ఈ సీమ్డ్ ఎజిటెంట్ అంటే అతను కొంచెం కంగారులా కనిపిస్తున్నాడు. టు యాక్సెప్ట్ దిస్ ఇన్విటేషన్, తీసుకోవాలా వద్దా అని కొంచెం డైలమాలో ఉండే పర్సన్ అన్నమాట. ఏది క్లారిటీ ఉండదు. అంటే యాక్సెప్ట్ చేయడు, అంత తొందరగా యాక్సెప్ట్ చేయడు. అలాంటి క్యాండిడేట్ని మనం ఆమె యొక్క క్వాలిటీ అది, అందుకే దాన్ని మనం యాడ్జెక్టివ్ అని పిలుస్తాం. ద స్పీకర్ డెలివర్డ్ ద స్పీచ్ వితౌట్ ఎజిటేటింగ్ వన్. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కూడా విసిగించకుండా ఇబ్బంది పెట్టకుండా అంటే వెర్బ్ అన్నమాట. ఇది ఒక వర్క్ కదా ఇది. సో ఇది పని కనుక ఇది వెర్బ్. నెక్స్ట్ 4th ఆప్షన్లో స్లైట్ ఎజిటేషన్. ఇక్కడ చూడండి, ఆమెని క్వాలిఫై చేస్తుంది. ఈ ఎజిటేషన్ ఎవరికి వచ్చింది? ఆమెకి. కొంచెం స్లైట్, ఇది యాడ్జెక్టివ్. ఎజిటేషన్ అనేది నౌన్. చూడండి, ఎజిటేషన్ అనేది నౌన్. ఈ స్లైట్ అనేది యాడ్జెక్టివ్. ఈ స్లైట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్ అన్నమాట. ఓకేనా. సో ఇలా మనం డిస్క్రిమినేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఇలాంటి బిట్స్. సో ఇక్కడ ఎజిటేషన్ అనేది ఏంటి? నౌన్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, ఐడెంటిఫై ద సబార్డినేట్ క్లాస్ ఇన్ గివెన్ సెంటెన్సెస్. సో ఇక్కడ మనం సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్.
మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజులు ఎక్కడెక్కడ ఉంటాయి? టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో మనం వాడతాం. ఎలాగా? మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాస్ ను ఉపయోగించి సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అని ఉంటాయి. ఈ సింపుల్ కాంపౌండ్ సెంటెన్స్ లో మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజులు అని రెండు ఉంటాయి అన్నమాట. ఈ మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా ఒక ఫుల్ మీనింగ్ ఇస్తుంది అనమాట. మెయిన్ క్లాజ్ అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చే ఒక ఫ్రేజ్ లేదా సెంటెన్స్. లేదా సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటంటే ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అంత ఫుల్ మీనింగ్ ని ఇవ్వదు. ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఫుల్ మీనింగ్ ని ఇవ్వదు. అలాంటి దాన్ని మనం ఇంకో పని ఏదో చేస్తారు అని చెప్తుంది అనమాట. అర్థమైందా? దీన్నే మనం సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తాం. సో ఈ సబార్డినేట్ క్లాజ్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ముందు మేము సబార్డినేట్ క్లాజులు పోల్చుకోవడానికి కొన్ని కోడ్స్ చెప్తాను చూడండి. ఇక్కడ వెన్ అని ఉంది చూడండి. వెన్, విచ్, వాట్, వేర్, హూమ్ ఇలాంటివి ఏ వచ్చినా సరే సబార్డినేట్ క్లాజ్ మనం ఈజీగా పెట్టేయాలి. అలాగే యాజ్, సిన్స్, బికాజ్, అలాగే ఆఫ్టర్, బిఫోర్ ఈ 5 వర్డ్స్ వచ్చినా సరే సబార్డినేట్ క్లాజ్ అని మనం ఐడెంటిఫై చేసేయాలి. ఓకేనా? మిగతావి నార్మల్గా ఉన్నాయి, అది చూసుకోండి. మెయిన్ క్లాజ్ ఏ గెస్ట్ ఈజ్ అన్వెల్కమ్ అని ఉంది. ఇది మెయిన్ క్లాజే. హీ స్టేస్ టూ లాంగ్ ఇది మెయిన్ క్లాజే. ఏ గెస్ట్ స్టేస్ ఇది కూడా ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉంటే మెయిన్ క్లాజ్. ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటే మెయిన్ క్లాజ్. ఓకే, నెక్స్ట్ one of the following is the term for a place where people meet, especially by prior arrangement. సో ఇది ఖచ్చితంగా ఓల్డ్ 10th బుక్, 10th ఇంగ్లీష్ అప్పుడు ఈ టెట్ ప్రిపరేషన్ టైంలో ఈ బిట్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంటారు. అవి వచ్చేస్తున్నాయి. కనీసం ప్రతి పేపర్కి 2 బిట్స్ వస్తున్నాయి. వొకాబులరీ నుంచి లేదంటే గ్రామర్ నుంచి కానీ. ఇది వొకాబులరీ చూడండి. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ పీపుల్ మీట్ అవుతారు, ఎస్పెషల్లీ బై ప్రియర్ అరేంజ్మెంట్. ముందుగానే అనుకుంటారు అనమాట. ఫలానా దగ్గర మీట్ అవుదాం, ఫలానా ప్లేస్లో మీట్ అవుదాం, ఇలాంటివి మనం చెప్పుకుంటాం. అలాంటి ప్లేస్ని, అలాంటి మీట్ని ఏమంటాం, అలాంటి ప్లేస్ని ఏమంటాం అంటే రెండువా లేదా రెండంజువస్ అని పిలుస్తాం. దాన్ని ఏమంటాం? రెండంజువస్. ఈ రెండంజువస్ అనేది ద రెండంజువస్ విత్ రే, విత్ రే అని సత్యజిత్ రే వాళ్ళ ఫ్రెండ్ కలిసిన ఒక స్టోరీ ఉంది. సత్యజిత్ రే చనిపోయే ముందు వాళ్ళిద్దరు కలుస్తారు ఒక హాస్పిటల్లో. ఈ స్టోరీ అంతా 10th ఓల్డ్ ఇంగ్లీష్లో ఉంది, ఓల్డ్ ఇంగ్లీష్ బుక్లో ఉంటుంది. రెండువ విత్ రే అంటే మీటింగ్ ప్లేస్, రెండువ అస్ అంటే మీటింగ్ ప్లేస్. ఈ ఎస్ఎల్ఎం అంటే శరణార్థుల ఆశ్రయం అని ఎస్ఎల్ఎం అని పిలుస్తాం. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ కూడా ఉంటుంది, ఎస్ఎల్ఎం అని. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ ప్లేస్ వేర్ పీపుల్ మీట్ ఎస్పెషల్లీ బై ప్రియర్ అరేంజ్మెంట్. ముందుగానే ఇక్కడ కలుద్దాం అనే ఒక స్థలం ఉంటుంది. అలాంటి మీట్ని రెండోంజువస్ ఓకేనా అని పిలుస్తాం, లేదా రెండువా అని కూడా ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అండర్లైన్ ద వర్డ్. ఇక్కడ 74 బిట్. తేజ హ్యాజ్ ఎనఫ్ జీకే. ఇక్కడ చూడండి, చాలా ఈజీ. ఏదైనా జీకే అనేది ఒక నౌన్, జీకే అనేది ఒక నౌన్. అబ్రివేషన్ ఉంది ఇక్కడ, జీకే జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అనేది ఏంటి? ఒక నౌన్. ఈ జనరల్ నాలెడ్జ్ నౌన్ కనుక నౌన్కు ముందు ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్స్ ఉంటాయి. నౌన్కు ముందు ఉండేవి ఎక్కువగా యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ఒక నౌన్కు ముందు యాడ్జెక్టివ్స్ ఉంటాయి. నౌన్ క్వాలిఫై చేస్తాయి, నౌన్ యొక్క క్వాలిటీస్ని తెలియజేస్తాయి. నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది కనుక దాన్ని మనం యాడ్జెక్టివ్ తెలియదు. మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ మీకు యాడ్జెక్టివే అడుగుతాడు. యాడ్వర్బులు అడిగితే ఎల్వై ఇలాంటివి వస్తాయి అన్నమాట. ప్రిఫరబ్లీ అంటే మోస్ట్లీ, అలాగే స్పీడీలీ, థరోలీ ఇలాంటివి మనకి
యాడ్వర్బ్స్ ఉంటాయి. ఆ యాడ్వర్బ్స్ అలా ఉంటాయి. నౌన్ క్వాలిఫై చేసేది కనుక ఎనఫ్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ బిట్, చూస్ ద కరెక్ట్ మోడల్ వెర్బ్ ఎక్స్ప్రెస్ సర్టైనిటీ. ఈ ఎక్స్ప్రెస్ సర్టైనిటీ, ఖచ్చితంగా నేను ఈ పని చేస్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. విల్, ఇదేంటి విల్, ఐ విల్ ష్యూర్గా చెప్తాను అనమాట. ష్యూర్గా అటెండ్ అవుతాను, ఐ విల్ అటెండ్ ద పార్టీ అని ఖచ్చితంగా మనం ఒక పని చేస్తాము అని చెప్పడానికి ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ అటెండ్ ద పార్టీ టుమారో అంటే అటెండ్ అవుతామా అవ్వమా అనేది చెప్పలేము, కానీ ఐ విల్ అటెండ్ ద పార్టీ అంటే ష్యూర్గా అటెండ్ ద పార్టీ అని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇదే డిఫరెన్షియేషన్. విల్కి షల్కి తేడా చూసుకోండి. ఓకేనా? ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఎంబెజిల్మెంట్ అంటే అపహరించడం, మోసగించడం, దొంగలించడం ఇలాంటివి వస్తాయి. ఎంబెజిల్మెంట్. సో ఇలాంటి స్పెల్లింగ్స్ ఎక్కడొచ్చినా సరే ఒక వేరేగా నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్. ఈ మధ్య కాలంలో టెట్లో ఎక్కువగా 2 డాష్లు ఇస్తున్నారు. అయితే ఏఎన్ కానీ, లేదా 2 ఏలు కానీ, 2 యాన్లు కానీ, 2 దీలు కానీ ఇస్తున్నాడు, లేదా అసలు నో ఆర్టికల్ ఇస్తున్నాడు. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్లో నో ఆర్టికల్, 2 నో ఆర్టికల్సే. ఓకేనా? ఇక్కడ 2 నో ఆర్టికల్స్ కాదు, ఇక్కడ 2 కూడా ఏ. ఎందుకు అంటే ఐ మెట్ ఏ యూరోపియన్ విత్ ఏ యూనిఫామ్. ఇక్కడ యూరోపియన్, యూనిఫామ్ అనేది కాన్సనెంట్ సౌండ్స్. వొవెల్ లెటర్స్ తో స్టార్ట్ అయినప్పటికీ కూడా కాన్సనెంట్ సౌండ్ ఇస్తున్నాయి అన్నమాట. యు యారా లావలో యా సౌండ్ ఇస్తున్నాయి. అందువల్ల ఇక్కడ మనం ఏ రాయాలి. సో ఇలాంటివి ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ యూనివర్సిటీ చూడండి. అలాగే వన్ ఐడ్ మ్యాన్ చూడండి, వన్ ఐడ్ మ్యాన్ చూడండి. ఇక్కడ ఓ యు ఇలాంటివి వొవెల్స్ తో స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఆర్టికల్ మాత్రం ఏ వచ్చింది. ఓకేనా? జనరల్గా యాన్ అంబ్రెల్లా అంటాం, యాన్ అంబ్రెల్లా. సో ఇక్కడ ఆ అని సౌండ్ పడిగింది. సౌండ్కి ఇంపార్టెన్స్ ఉంది తప్ప మీకు అక్కడ లెటర్తో ఇంపార్టెన్స్ లేదు. ఆర్టికల్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఏ యాన్లు ఆ సెన్స్ వస్తే మాత్రం సౌండ్కే ఇంపార్టెంట్. కాన్సనెంట్ సౌండ్ వచ్చిందా, ఓవెల్ లెటర్ ఉన్నప్పటికీ కూడా ఏ మీకు ఆన్సర్గా వస్తుంది. జాగ్రత్తగా ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ ఆన్సర్ చేయండి. చాలా ఈజీగా మీకు ఆన్సర్ ఫైండ్ అవుట్ అయిపోద్ది. ఓకేనా? ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ యూనివర్సిటీ, ఏ వన్ ఐడ్ మ్యాన్. నెక్స్ట్, చూస్ ద 78 బిట్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ కరెక్ట్ వెర్బ్ ఫామ్. చెప్పాను మీకు, కనీసం వెర్బ్ ఫామ్లో 4 బిట్లు ఇస్తాడు. వెర్బ్ ఫామ్ తప్పున్నవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అని, అలాగే ఏదైనా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఇచ్చేసి వెర్బ్ ఫామ్ తప్పులు ఇచ్చేస్తాడు. అలాగే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి వెర్బ్ ఫామ్ తప్పు ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా 4 నుంచి 5 బిట్లు ఉంటాయి వెర్బ్ ఫామ్ మీదే. కాకపోతే ఒక్కొక్క టైప్ ఆఫ్ బిట్ లాగా అడుగుతూ ఉంటాడు అనమాట. డైరెక్టే మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బిట్, ఆర్ యువర్ బ్రదర్ ఎట్ హోమ్, అన్నాం. సో ఇక్కడ కరెక్టేనా అని అడిగాడు. మీ బ్రదర్ ఇంట్లో ఉన్నాడా అంటే ఈజ్ యువర్ బ్రదర్ ఎట్ హోమ్ అనాలి. ఓకేనా? నెక్స్ట్, మయూరి హ్యావ్ 2 సిస్టర్స్. మయూరి సింగులర్ కనుక హ్యావ్ రాదు, హ్యాజ్ 2 సిస్టర్స్ అనొచ్చు. నెక్స్ట్, డూ యువర్ ఫాదర్ హ్యాజ్ ఏ కార్. చూడండి, డూ యువర్ ఫాదర్ అనకూడదు, మై ఫాదర్ హ్యాజ్ ఏ కార్ అనాలి. డూ యువర్ ఫాదర్ హ్యావ్ ఏ కార్ అనాలి. సో డూ కూడా అనకూడదు, డస్ యువర్ ఫాదర్ హ్యావ్ ఏ కార్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఎక్కడి నుండి తీసుకొచ్చాడు కానీ చాలా బాగుంటుంది. ఈ బిట్ మాత్రం చాలా బాగుంది. చాలా ఎక్కువ మంది తప్పు చేసే ఛాన్స్, అసలు ఇది అనుకోరు. డస్ ఏంటి, ఎవరేంటి, ఫాదర్ ఏంటి, హ్యావ్ ఏంటి, అసలు ఫాదర్ ఇక్కడ హ్యాజ్ ఉంది కనుక, ఫాదర్ పక్కన హ్యాజ్ ఉంది కనుక ఇది
ఎక్కువగా ఆప్షన్ 3 పెడతారు. కానీ ఆప్షన్ 4 కరెక్ట్. ఎందుకంటే డస్ యువర్ హ్యావ్, ఈ డస్ ప్లస్ హ్యావ్ అనేది యువర్ ఉంది కనుక హ్యావ్ సెట్ అవుతుంది. డస్ అంటే క్వశ్చన్ మార్క్ ముందు పెట్టాడు కనుక మనకి ఈ ఎవరి పక్కనే మనం హ్యావ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది దేనికి ఈక్వల్ అంటే మై ఫాదర్ హ్యాజ్ ఎ కార్ కి ఈక్వల్. ఇంకొకసారి ఇలాగ అడగచ్చు. మై ఫాదర్ హ్యాజ్ ఎ కార్ కి సమాన అర్థాన్ని ఇచ్చే సెంటెన్స్ ఇవ్వండి అంటే వెతకండి, లేదంటే ఐడెంటిఫై చేయండి అని అంటాడు. సో ఇది డస్ యువర్ ఫాదర్ హ్యావ్ ఎ కార్? ఎస్, మై ఫాదర్ హ్యాజ్ ఎ కార్. ఓకేనా? దీనికి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 79 బిట్. జనరల్లీ ఇన్ ఏ డిక్షనరీ అబ్రివేషన్ ఆఫర్ వెర్బ్ కి అబ్రివేషన్ ఏంటి అంటే వెర్ కాదు, విబి కాదు, వి అంటారు. వి అంటే వెర్బ్. ఓకేనా? అదే డిక్షనరీలో ఏడిజే అని ఉంటే యాడ్జెక్టివ్. అలాగే టిఆర్ అంటే ప్రొనౌన్. నౌన్ ఎన్ ఉంటే నౌన్. ఓకేనా? అలాగా మనకి ఏడివి అంటే యాడ్వర్బ్, ఏడివి అంటే యాడ్వర్బ్, ఏడిజి అంటే యాడ్జెక్టివ్. ఇలాంటివి ఉంటాయి. డిక్షనరీ చూస్తే మీకు కొన్ని వర్డ్స్ చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. చాలా ఈజీ బిట్ ఇది. ఇక్కడ స్టాంజా ఇచ్చాడు. ఐ ఆమ్ నోబడీ హూ ఆర్ యూ అనే ఒక పద్యం. ఇది ఒక పోయిటరీలో తీసుకొచ్చి మీకు ఇచ్చాడు. చెప్పాను కదా, ఏది ఇచ్చినా సరే పోయిటరీ కానీ ప్రోజ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్. ఇట్ ఈస్ ఏ షార్ట్ లిరికల్ పోయిమ్ బై ఎమిలీ డికన్సన్. ఈ ఎమిలీ డికన్సన్ అనే పోయిట్ రాసిన ఒక పద్యం ఇది. ఈ పద్యంలో క్వశ్చన్ ఏంటి? వాట్ డస్ ద పోయిట్ సజెస్ట్ బీయింగ్ నోబడీ? వాట్ డస్ ద పోయిట్ సజెస్ట్ బీయింగ్ నోబడీ అని అన్నాడు. సో నోబడీ అనే దానికి సమానార్థాన్ని ఇచ్చే దాన్ని మీనింగ్, ఆల్మోస్ట్ దాని మీనింగే అడిగాడు. అంటే నోబడీ ఎవరు లేకుండా నివసించడం ఏంటి అసలు? ఐ ఆమ్ నోబడీ, నేను ఎవరు కాదు. హూ ఆర్ యూ, మరి మీరెవరు అని అడుగుతున్నాడు. ఆర్ యూ నోబడీ టు, మీరు కూడా ఎవరు కాదా? అంటే మీకు ఎటువంటి క్వాలిటీస్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఒక ఉనికి కానీ లేదా అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్గా ఉంది. ఇట్ ఈస్ ఎ పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ ఫ్రీడమ్ ఫ్రమ్ పబ్లిక్ అటెన్షన్. అంటే మీరంత స్వేచ్ఛా జీవా అని అడుగుతున్నాడు అనమాట పాయింట్. మీరు స్వేచ్ఛగా ఉన్నారా? మీకు ఎటువంటి ఇబ్బందులు లేవా, బాధలు లేవా? ఇలాంటి సెన్స్లో మనకి పద్యం రాశారు. ఓకేనా? ఇది ఫుల్ మీనింగ్ కావాలంటే మనకి గూగుల్లో, యూట్యూబ్లో దొరుకుతుంది. ఐఎమ్ నోబడీ హూ ఆర్ యూ అనే పద్యం అని వెతికితే దాని యొక్క సమ్మరీ అంతా కూడా వస్తుంది. ఇలాంటివి ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడప్పుడు చదువుతూ ఉంటే మనకి లిటరేచర్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. చూస్ ద ఫాలోయింగ్ ప్రోవర్బ్ ఎస్ మెసేజ్ మోస్ట్ సిమిలర్ టు. అంటే ఈ కింది వానికి సమానార్థం ఇచ్చే ఒక మెసేజ్ ఉంది. ఆ ప్రోవర్బ్ సమానార్థాన్ని ఇచ్చే సెంటెన్స్ కింది వాటిలో ఏది అన్నాడు. సో సెంటెన్స్ ఏంటంటే ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్. సో మనకి ప్రోవర్బ్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ టైమ్ అని అంటాం. అంటే ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్. దీని అర్థం ఆప్షన్ నెంబర్ 4 బండగా పెట్టవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాటికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చూడండి, అంటే షార్ట్ కట్ అని అనుకోకూడదు, కానీ ఎవరికి ఏమీ అర్థం కాకపోతే చెప్తున్నాను. అసలు ఏ ఆప్షన్ 1, 2, 3, 4 పెట్టాలి, ఏం పెట్టాలా అని ఆలోచించేటప్పుడు అసలు ఇలాంటివి ఏవైనా సరే మీనింగ్ ఇచ్చిన, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే 1 లేదా 2 బిట్స్కి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చూడండి ఆప్షన్ నెంబర్ 4లో లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్, దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ ఆస్పెక్ట్ టు డిఫికల్ట్ సిచ్యువేషన్. మనకి అర్థం కాలేదు అనుకోండి, ఓకేనా, దీని మీనింగ్ ఏంటి అంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ లెంతీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. తెలిసినా తెలియకపోయినా మోస్ట్లీ ఎక్కువగా 90% కరెక్ట్ అయిపోతాయి.
90% కరెక్ట్ అవుతాయి. సో మీరు అసలు ఎప్పుడు ఏమి తెలియనప్పుడు మాత్రమే, అంతేగాని అర్థం చేసుకుంటే ఈజీయే. ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్ అంటే లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ సైడ్లోనే ఆలోచించాలి. ప్రతి డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా మనం పాజిటివ్ సైడ్లోనే ఆలోచించాలి అని మనకి చెప్తూ ఉంటారు పెద్దలు. అది ఇది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ డస్ నాట్ ఫాలో ద ఫార్మాట్ ఆఫ్ నోటీస్. ఇక్కడ ఎక్కువగా నోటీస్, అలాగే లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్ ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయ్యే దాంట్లో నోటీస్ రాసేటప్పుడు ఏమేమి ఫాలో అవుతాం? హెడ్డింగ్, ఫస్ట్ ఆప్షన్ ద హెడ్డింగ్ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ ఉండాలి. ద టైటిల్ నోటీస్ అని ఉండాలి. ద రైటర్ సిగ్నేచర్, నేమ్ అండ్ డిజిగ్నేషన్ కూడా ఉండాలి. నోటీస్ ఎవరు ఇచ్చారని తెలియాలి కదా మరి. అంతేగాని పర్సనల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద నోటీస్ లో ఉండకూడదు. ఆప్షన్ నెంబర్ 4 పక్కా రాంగ్. ఎందుకంటే పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఉండకూడదు. నీ సొంత అభిప్రాయాలు ఏవి కూడా నోటీస్ ఉండకూడదు. కంపెనీ వ్యవహారాలు కానీ, స్కూల్ వ్యవహారాలు కానీ, లేదంటే ఒక ఆఫీస్ వ్యవహారాలు మాత్రమే నోటీస్లో ప్రజెంట్ చేయాలి మనం. ఓకేనా? ఈ నోటీస్లో ఇంకేమీ ఉండకూడదు. అది నెక్స్ట్ బిట్. క్వశ్చన్ నెంబర్ 83, పిక్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. మీకు ముందుగానే చెప్పాను, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ వర్డ్స్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ వర్డ్స్ టేబుల్లా రాసుకోండి. ఏవేవి ఎలా వస్తాయో పేపర్ 1 ఒక పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ సెంటెన్స్లో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఆన్ బీయింగ్ పనిష్డ్ అని అంటుంది. ఇది సింపుల్ సెంటెన్స్ అనమాట. బట్ ఇది కాంపౌండ్ సెంటెన్స్. చూడండి, బట్, అండ్, బట్ ఇలాంటివి. ఐ వాజ్ దేర్ ఫస్ట్ టు హియర్, టు కూడా కాంపౌండ్ సెంటెన్సే. ఐ సా ద మ్యాన్ హూ వాజ్ ద బ్లైండ్. ఇందాక చెప్పాను మీకు, ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో హూ, విచ్, వాట్, వేరు వాటితో ఉంటాయి. అలాగే యాజ్, సిన్స్, బికాజ్ వీటితో స్టార్ట్ అవుతాయి. ఇలాంటి వాటిని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ మనకి అడిగింది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్, ఎగ్జాక్ట్గా. అంతేకాకుండా మిగతా 3 ఆప్షన్లు కూడా ఎందుకు కాదో కూడా మనం తెలుసుకోవాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మరొకసారి వినండి. నెక్స్ట్ బిట్, క్వశ్చన్ నెంబర్ 84, ఐఎమ్ షూర్ షీ ఈజ్ లాయల్ టు ద ఫర్మ్. ఫర్మ్ లేదా ఫిర్మ్ అంట, ఫిర్మ్ కాదు ఫర్మ్ అనొచ్చు. ఐఎమ్ షూర్ షీ ఈజ్ లాయల్ టు, లాయల్ మీన్స్ ఒబీడియంట్గా ఉండడం. దానికి కరెక్ట్ ప్రీఫిక్స్ ఏంటి? ప్రీఫిక్స్ అంటే ఆల్మోస్ట్ మనం ఏం అడుగుతాడంటే యాంటోనియం అడుగుతాడు. ప్రీఫిక్స్ ఏంటి? ప్రోలాయలా, సూడోలాయలా, డిస్లాయలా, ఓవర్లాయలా. జనరల్గా మనం ప్రాక్టీస్లో వచ్చేస్తే లాయల్, డిస్లాయల్. ఓకేనా? ఇది ఎంత బిట్ ఇచ్చాడు, షీ ఈజ్ డిస్లాయల్ అని చెప్పడానికి అంతసేపు చేశాడు. చూడండి, ప్రీఫిక్స్ ప్రోనా, సూడోనా, డిస్సా, ఓవరా అని అడిగాడు. సో అది డిస్లాయల్. నెక్స్ట్ 85, ద ఎక్స్టెంట్ టు విచ్ ఏ టెస్ట్ మెజర్స్ దట్ వాట్ ఇట్ క్లైమ్స్ టు. ఇక్కడ నుంచి 5 బిట్స్ కూడా ఇవి మనకి మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ. ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మెథడాలజీలో ఫస్ట్ బిట్, ద ఎక్స్టెంట్ విచ్ ఎ టెస్ట్. చూడండి, కంపల్సరిగా ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. ఈ ఒక టెస్ట్కి ఉండే క్వాలిటీస్ ఏంటి, టెస్ట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి. సో ఇక్కడ చూడండి, 4 ఆప్షన్లో ఉండే క్వాలిటీస్ అన్నీ ఉండాలి. కాకపోతే వాటి డెఫినేషన్లు ఇస్తాడు, అవి ఏంటి అని అడుగుతాడు, లేదా అవి ఇచ్చేసి దాని డెఫినేషన్ ఏంటి అని అడుగుతాడు. మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉన్నాయి 4 డెఫినేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విని ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ది వ్యాలిడిటీ. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇట్ మెజర్స్ వాట్ ఇట్ క్లైమ్స్ టు మెజర్. ఏదైతే మాపనం చేయాలనుకుంటున్నదో దానినే మాపనం చేస్తే దాని వ్యాలిడిటీ, ఆ టెస్ట్కి వ్యాలిడిటీ ఉందంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఇంగ్లీష్లో గ్రామర్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకోవాలి
అనుకున్నాడు, దానిది మనం ట్రైనింగ్ ఇచ్చాం, అది నేర్చేసుకున్నాడు అనుకో, దాని మీద ఆ ఆ టెస్ట్లో ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన క్వశ్చన్లు ఇచ్చినప్పుడు వాడు లేదా ఏవైనా టెన్స్ మిక్స్ చేసి ఇచ్చినప్పుడు ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశాడు అనుకో, అది వ్యాలిడ్ టెస్ట్ అంటాం. అంతే. అంటే మనం దేన్నైతే మెజర్ చేయాలనుకున్నామో, ఏ సామర్థ్యాన్ని అయితే మనం బయటికి తీయాలనుకున్నామో దానినే కొలిస్తే, దాన్నే మెజర్ చేస్తే వ్యాలిడ్ టెస్ట్ అని పిలుస్తాం. ఏ టెస్ట్ మెజర్స్ వాట్ ఇట్ క్లైమ్స్ టు మెజర్ ఈజ్ నోన్ యాజ్ వ్యాలిడిటీ. ఇది ఫస్ట్ది. రిలయబిలిటీ మరేంటి? రిలయబిలిటీ అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. రిలయబిలిటీ అంటే ఏ టెస్ట్ or measure consistently produces the same result of the same condition. రిలయబిలిటీ అంటే విశ్వసనీయత. ఓకే, ఏముండాలి? ఒక పరీక్ష ఉంది, ఈ పరీక్ష ఎన్నిసార్లు పెట్టినా సరే సేమ్ రిజల్ట్ రావాలి, సేమ్ కండిషన్స్లో సేమ్ రిజల్ట్ రావాలి. ఓకేనా? వాడు ఎక్కడ రాసినా, స్కూల్లో రాసినా, బయట రాసినా ఒకటే రిజల్ట్ రావాలి. అలాంటి టెస్ట్ని మనం రిలయబిలిటీ అంటాం. ఓకేనా? విశ్వసనీయత అంటాం. ఆ పరీక్షకి విశ్వసనీయత ఉండాలి. ఒక విద్యార్థి ఏ పరిస్థితుల్లో రాసినా సరే వాడికి వచ్చే మార్కులు ఒకలాగే ఉండాలి. అలాంటి టెస్ట్లు, అలాంటి క్వాలిటీ ఉండే టెస్ట్ని మనం రిలయబిలిటీ అని పిలుస్తాం. టెస్ట్ మెజర్స్ కన్సిస్టెంట్లీ ప్రొడ్యూసెస్ ద సేమ్ రిజల్ట్స్. ఎన్నిసార్లు అయినా సరే అదే రిజల్ట్ రావాలన్నమాట, ద సేమ్ కండిషన్స్. ఓకేనా? అలాంటి దాన్నే మనం రిలయబిలిటీ అంటాం. ఎక్కువగా ఎంసీక్యూస్ చూడండి, ఎంసీక్యూస్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఎంసీక్యూస్ రిలయబిలిటీగా ఉంటాయి. ఎందుకంటే వాడు ఎన్నిసార్లు అయినా సరే ఆ 100 బిట్లకే ఆన్సర్ చేయాలి. ఒక బిట్ ఎక్స్ట్రా చేయకూడదు, ఒక బిట్ తక్కువ చేయలేడు. అలాగని వాడికి వచ్చిన బిట్లే చేయగలడు, రాని బిట్లు ఏం చేయలేడు కదా. వాడికి ఎన్ని సామర్థ్యాలు, ఎంత సామర్థ్యం ఉంది అనేది మాత్రం మనకి ఈజీగా తెలిసిపోతుంది. అందుకే ఎంసీక్యూస్ని రిలయబిలిటీగా చూస్తాం, ఎక్కువగా టెస్ట్లో వాడుతుంటారు. అందుకనే ప్రాక్టికబిలిటీ అంటే ఏంటంటే, ప్రాక్టికబిలిటీ ఇట్ ఈజ్ ఎ టెస్ట్ describes the easy method for designing, administrating, scoring and interpreting the results. టెస్ట్ పెడితే ఆ రిజల్ట్ని మనం ఆ టెస్ట్ను డిజైనింగ్లోనా, దాన్ని అడ్మినిస్ట్రేషన్లోనా, అది స్కోరింగ్ కీలోనా, అలాగే దాన్ని వివరించే, ఇంటర్ప్రిటింగ్ అంటే వివరించడం అనమాట, డీటెయిల్డ్గా వివరించడంలోనా కూడా, ఆ రిజల్ట్స్ అనేవి డీటెయిల్గా వివరించడంలో కూడా బాగా చక్కగా ఉంటే దాన్ని ప్రాక్టికబిలిటీ ఉండాలి. అంటే ఒక టెస్ట్కి ప్రాక్టికబిలిటీ ఎప్పుడు ఉంటుంది? దాన్ని ఖచ్చితంగా మనం బాగా తయారు చేయడంలోను, దాన్ని బాగా అమలు చేయడంలోను, స్కోరింగ్కి తయారు చేయడంలోను, అలాగే రిజల్ట్స్ని ఇంటర్ప్రిట్ చేయడంలోను కూడా మనకు అనుకూలంగా ఉంటే దాన్ని ప్రాక్టికబిలిటీ ఉంది అని అంటాం. ఇందులో ఏ క్వాలిటీ లేకపోయినా సరే ఆ టెస్ట్కి ప్రాక్టికబిలిటీ లేదు అంటాం. తయారు చేసేస్తారు కానీ రిజల్ట్ ఇంటర్ప్రిట్ చేయలేకపోతే ఎందుకు మరి? ఓకేనా? ప్రాక్టికబిలిటీ అంటాం. ఓకేనా? డిజైనింగ్ అలా చేయాలి మనం టెస్ట్ని. ఓకేనా? నెక్స్ట్ 4వ ఆప్షన్ ఆబ్జెక్టివిటీ. ఈ ఆబ్జెక్టివిటీ ఇట్ ఈస్ ఏ స్కోరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, స్కోరింగ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పర్సనల్ బియాస్ yielding the same results regardless to who scores it. అలాగే thanks to clear unambiguous questions with single correct answers like multiple choice, true or false rather than the subjective. ఇదంతా మనకి అర్థమైతే అర్థం చేసుకోండి, లేదంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ నేను పెట్టినా మరొక టీచర్ పెట్టినా ఒకేలాగా స్కోర్ రావాలి. అంతేగాని నేను పెట్టినప్పుడు ఎక్కువ, మా తమ్ముడు పెట్టినప్పుడు తక్కువ, అలాగే మ్యాథ్స్ సార్ పెట్టినప్పుడు ఎక్కువ, సైన్స్ సార్ పెట్టినప్పుడు తక్కువ, అలా రాకూడదు. అలా ఉంటే ఆ టెస్ట్కి ఆబ్జెక్టివిటీ లేదు. ఓకేనా? అందుకే నేను కోడ్ పెట్టుకున్నాను, రిలయబిలిటీ. విద్యార్థికి విశ్వసనీయత ఉండాలి, టీచర్కి ఆబ్జెక్టివిటీ ఉండాలి. అంటే ఏ టీచరు కొలిసినా సరే, ఏ టీచరు ఆ టెస్ట్ను పెట్టినా సరే
స్కోరింగ్ కరెక్ట్గా ఉండాలి. అలాంటి టెస్ట్ని మనం వాడికి అన్ని మార్కులే రావాలి, అంతేగాని నేను పెట్టినప్పుడు ఎక్కువ మార్కులు వేసేసి వేరే టీచర్ పెట్టినప్పుడు మార్కులు తగ్గించేస్తే అలాంటి టెస్ట్ అది ఆబ్జెక్టివిటీ ఉండదు. ఇలాగా మనం వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ప్రాక్టికబిలిటీ, ఆబ్జెక్టివిటీ ఈ 4 కూడా 4 ఆప్షన్లు చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టివిటీ అంటే 2-3 టెస్ట్ చేస్తే అని వస్తుంది. వ్యాలిడిటీ అంటే ఒకే విద్యార్థి ఎన్నిసార్లు రాసినా, అదేనా అర్థమవుతుందా, సేమ్ రిజల్ట్స్ వస్తాయి. విద్యార్థికి విశ్వసనీయత ఉండాలి, టీచర్కి ఆబ్జెక్టివిటీ ఉండాలి అని నేను పెట్టుకున్నా కోడ్. చాలా ఈజీగా ఉంటుంది. 2-3 టీచర్లు పెట్టినా సరే వాడికి ఒకేలా స్కోరింగ్ వస్తే అది ఆబ్జెక్టివిటీ. ఒక విద్యార్థి ఎన్నిసార్లు ఆ ఎగ్జామ్ రాసినా సరే అదే స్కోర్ రావాలి, సేమ్ కండిషన్స్. ఓకేనా, దాన్ని రిలయబిలిటీ అంటాం. చాలా ఇంపార్టెంట్, అందుకే ఎంత టైము మీకు కేటాయించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద టెర్మినల్ బిహేవియర్ ఆఫ్ ద లెర్నర్స్. ఇది డైరెక్ట్గా మెథడాలజీలో పెట్టు. టెర్మినల్ బిహేవియర్ ఆఫ్ ద లెర్నర్స్ అంటే ఏంటి? సింపుల్గా ఆబ్జెక్టివ్స్. ఇది షిఫ్ట్ 11వ తారీఖున 10వ తారీఖున ఒక పేపర్లో ఇచ్చాడు, ఇదే బిట్ రిపీట్ అయింది, అందుకే చెప్పాను ఒక్కొక్క బిట్ రిపీట్ అవుతుంది అని. ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎక్కడ యూజ్ఫుల్ అవుతుంది? యూజ్ఫుల్ టు డెవలప్ ఏంటి? లిజనింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్. ఇది మెథడాలజీలో ఉంది, డైరెక్ట్ విత్ రైటింగ్ స్కిల్. ఓకేనా. 88. హూ గేవ్ ద స్టేట్మెంట్? ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటి స్టేట్మెంట్లు మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఈ స్టేట్మెంట్ డయోజీనిస్ లార్టియస్ అతను ఇచ్చింది. We have 2 ears and only 1 tongue in order that we may hear more and speak less. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది డయోజీనస్ లార్టియస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. సమ్ లింగ్విస్ట్స్ కాల్ ఇంగ్లీష్ బుల్డోజర్. కొంతమంది లింగ్విస్ట్లట ఇంగ్లీష్ని బుల్డోజర్గా పిలుస్తాము. ఎందుకు అంట చూడండి, మీకు ఇందాకే చెప్పాను, కొన్నిసార్లు కొన్ని ఫ్రేజెస్ కానీ వర్డ్స్ కానీ దాని మీనింగ్ అడిగినా, ఎక్స్ప్లెనేషన్ అడిగినా, క్వశ్చన్లో ఎక్కువ ఆప్షన్స్లో ఎక్కువ లెందీగా ఉండే ఆన్సర్ ఉంటుంది. అలాంటిదే ఇది. తెలియకపోయినా సరే మనం ఇదే పెట్టాలి. అస్సలు నాకు తెలియదు, అర్థం కాలేదు అంటే క్వశ్చన్ నెంబర్ 89కి ఆప్షన్ 3 కళ్ళు మూసుకొని పెట్టేసిన ఆప్షన్ కరెక్ట్ అయిపోద్ది. ఇలాంటి వాటిలో ఇది. ఎందుకంటారంటే ఇట్ హ్యాస్ బీన్ కాజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మెనీ మైనర్ లాంగ్వేజెస్. సో ఇది చాలా చిన్న చిన్న లాంగ్వేజెస్ తొక్కి పారేసింది. ఓకేనా, అవి ఎగ్జిస్టెన్స్లో లేకపోవడానికి కారణం ఇంగ్లీషే అని కొంతమంది సైంటిస్టుల భావం. క్వశ్చన్ నెంబర్ 90 లాస్ట్ బిట్. ద ఫాలోయింగ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఖచ్చితంగా ఏదో ఒక మెథడ్ గురించి అడుగుతాడు. మెథడాలజీలో మనకి టీచింగ్ మెథడ్స్ అని ఉంటాయి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఇలాంటివి మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో ఒక బిట్ గ్యారంటీగా ఇస్తున్నాడు. వన్ ఆఫ్ ద ఫీచర్, ఒక లక్షణం అడిగాడు అంతే. లెర్నింగ్ లాంగ్వేజ్ త్రూ గ్రామర్ రైట్ యూజింగ్ మదర్ టంగ్. ఎస్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటేనే యూజింగ్ మదర్ టంగ్. అవాయిడింగ్ రోట్ మెమరైజేషన్. సో ఇది రోట్ మెమరైజేషన్ అవాయిడ్ చేయడానికి ఇలాంటిది చెప్పలేదు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే మరి. సో అందుకే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. ఇవి సో ఈ 30 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అలాగే మెథడాలజీలో కూడా 5 బిట్స్ మనకి ఎక్స్ప్లెనేషన్ చేశాను. అలాగే ఎక్కడెక్కడ ఏవైనా సరే ఇంకా ఇంపార్టెంట్ వచ్చిన గ్రామర్ పాయింట్స్ కానీ ఇంకొక వేరే పేపర్లో ఏమైనా ఉండి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. గ్రామర్ చేసేటప్పుడు మాత్రం ఎలిమినేషన్ మెథడ్ వాడండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe our channel, like this video. Thank you very much.